ఏ క్యాంపెయిన్ అయినా ఫస్ట్ మనం ఈ డాష్‌బోర్డ్‌లోకి రావాల్సిందే. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ క్యాంపెయిన్స్‌లోకెళ్ళేసి ఇక్కడ మళ్ళీ సేమ్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గైడెన్స్. అంటే ఇక్కడొచ్చేసి మనం డిస్‌ప్లే క్యాంపెయిన్స్ అనమాట. ఈ డిస్‌ప్లే క్యాంపెయిన్స్ ఏంటంటే మనకి చాలా గూగుల్‌లోనే కాకుండా రిమైనింగ్ సైట్స్, యాప్స్ వీటన్నిటిలోకి మనం ప్రమోట్ చేస్తాం. నెక్స్ట్ ఇది డిస్‌ప్లే క్యాంపెయిన్. ఇక్కడొచ్చేసి మన బిజినెస్ వెబ్‌సైట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డిస్‌ప్లే క్యాంపెయిన్. మనం డిస్‌ప్లే క్యాంపెయిన్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ మన క్లయింట్ రిక్వైర్మెంట్, మనం చేసే యాడ్స్ లేకపోతే ఒకవేళ మనం చేస్తున్నాం అనుకోండి మన పేరుతో కూడా ఇట్లా క్యాంపెయిన్స్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కంట్రీస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా సెర్చ్ క్యాంపెయిన్‌లు ఎలా యాడ్ చేస్తామో అలాగే ఇంకా ఈ లొకేషన్స్ కూడా మనం అలాగే లేకపోతే దీనికైనా మనకంత పర్టిక్యులర్‌గా ఏముండదు. అంటే డిస్‌ప్లే క్యాంపెయిన్ చేసేటప్పుడు అన్ని వెబ్‌సైట్స్ ఎక్కడున్నా షేర్ చేస్తే మనకి ఓకే కాబట్టి మనము దీన్ని ఓకే లీవ్ ఇట్. అండ్ లాంగ్వేజెస్ ఇంకా కావాలంటే తెలుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. ఇవి వచ్చేసి మోస్ట్‌లీ ఈ డిస్‌ప్లే క్యాంపెయిన్ రీటార్గెటింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ రీటార్గెటింగ్ చేయాలి అంటే మనము ఈ వెబ్‌సైట్ వెబ్‌సైట్ అనేది మనకి కనెక్ట్ చేయాలి. అంటే ఎంతమంది మన వెబ్‌సైట్‌ని విజిట్ చేసెళ్తున్నారు. ఇవన్నీ కూడా మనల్ని కోడ్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటది. మనకి సేమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవటం పెర్ఫార్మెన్స్ యాడ్స్ అని బెస్ట్ పెర్ఫార్మింగ్ యాడ్, ఈ ఆప్టిమైజేషన్ అంటే మన యాడ్ రొటేషన్స్ వచ్చేసి ఆ డే షెడ్యూల్, ఆ డివైజెస్ ఏ డివైజెస్‌లో కనిపించాలి, ఏ డివైజెస్‌లో వద్దు, ఆల్ డివైజెసా లేకపోతే స్పెసిఫిక్ డివైజెసా, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ మన రిక్వైర్మెంట్‌ని బట్టి. లేదనుకోండి ఆప్షనల్ అనుకుంటే వదిలేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనం డైలీ బడ్జెట్ వచ్చేసి ₹1000 యాడ్ చేస్తున్నాం. హై కన్వర్షన్స్ ఆటోమేటిక్‌గా మాక్సిమం ద కన్వర్షన్ అండ్ సెట్ ద టార్గెట్ కాస్ట్. ఇక్కడ ఏంటి మాక్సిమం కన్వర్షన్‌కి మనం అమౌంట్ అనేది మళ్ళీ యాడ్ చేస్తామనమాట. కాస్ట్ పర్ అక్విజిషన్ అనమాట. ఎక్కువ సార్లు మన యాడ్ కనిపిస్తుంది. ఇట్ హెల్ప్ టు గెట్ మెనీ కన్వర్షన్స్ పాసిబుల్ బిలో టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్. యూ సెట్ సమ్ కన్వర్షన్స్ మే కాస్ట్ ఆర్ మోర్ ఆర్ లెస్ దెన్ యువర్ టార్గెట్. మనకి కాస్ట్ అనేది ఎక్కువైనా పడొచ్చు, కొంచెం తక్కువైనా పడొచ్చు. కాస్ట్ పర్ అక్విజిషన్ అంటే మనకి మాక్సిమం కన్వర్షన్స్ అవ్వడానికి ట్రై చేస్తదనమాట. ఎక్కువ అమౌంట్ అయినా స్పెండ్ చేసి కన్వర్ట్ చేయడానికి
చూస్తదనమాట. మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. ఇదొచ్చేసి మనకి నార్మల్ వాటికన్నా గూడా ఆహ్, ఎక్కువ అంటే వీళ్ళు కన్వర్ట్ అవుతారనుకుంటే ఇంకో 2 టైమ్స్ అయినా ఎక్స్‌ట్రా యాడ్ చూపించటం అట్లా ఆహ్, ఇంక్రీజ్ చేస్తది మన కన్వర్షన్స్‌ని. బట్ అమౌంట్ కూడా అలానే ఇంక్రీజ్ అవుతది. ఇక్కడ మన ఆప్టిమైజ్ చేసుకోమని అంటున్నాడు. ఇక్కడొచ్చేసి మనకి ఆడియన్స్ సిగ్మెంటేషన్. మనం నిన్న సెలెక్ట్ చేసుకున్నట్టు ఆడియన్స్ సిగ్మెంటేషన్స్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. డెమోగ్రాఫిక్స్. ఇక్కడొచ్చేసి మనకి ఎవరెవరికి చూపిచ్చాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు మన ఏజ్ వచ్చేసి 25 దగ్గర నుంచి అనుకోండి. ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పేరెంట్స్, నాట్ పేరెంట్స్ అని ఒకవేళ స్టూడెంట్స్‌కి ఏదన్నా చేస్తున్నాం అనుకోండి, ఏజ్ గ్రూప్ ఇది సెలెక్ట్ చేసుకున్న పేరెంట్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం. లేదనుకోండి మామూలు బిజినెస్ ఓనర్స్ అనుకోండి మనం ఈ 25-55 సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటామండి. హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ అనేది మనకి మోస్ట్‌లీ ఇది యూఎస్‌లోనే అప్లికబుల్. ఇండియాలో అవ్వదు. బట్ ఈ ఫీమేల్, మేల్ ఇవి మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. మన ఏజ్ ఎంతవరకు రిస్ట్రిక్షన్స్ కావాలో అక్కడి వరకు సెలెక్ట్ చేసుకొని. అలాగే ఇక్కడ మనం కీవర్డ్స్ అనేది యాడ్ చేస్తాం అన్నమాట. కీవర్డ్స్ యాడ్ చేస్తాము. ఇలా కీవర్డ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఓన్లీ షో యాడ్స్ ఆన్ వెబ్ పేజెస్, యాప్స్, వీడియోస్ రిలేటెడ్ దిస్ కీవర్డ్. ఈ ఈ ఎక్కడ చూపించాలంటే మనం ఇక్కడ యాడ్ చేసిన కీవర్డ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ వెబ్‌సైట్స్‌లో గానీ, యాప్స్‌లో గానీ, వీడియోస్‌లో గానీ ఈ కీవర్డ్స్ గానీ, ఈ కీవర్డ్స్‌కి రిలేటెడ్‌గా ఉన్న వాళ్ళకి గూడా చూపించాలని మనల్ని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యెస్ అనుకుంటే ఇంకా ఎవరైతే వాళ్ళకి వెబ్‌సైట్స్‌లో ఈ వర్డ్స్ యూజ్ చేస్తారో వాళ్ళ వెబ్‌సైట్స్‌లో కూడా మన యాడ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. మనం డిస్‌ప్లే యాడ్స్ కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్కడెక్కడ స కావాలి సజెస్ట్ వెబ్ పేజెస్, యాప్స్ అండ్ వీడియోస్ అబౌట్ యువర్ సెంట్రిక్ టాపిక్. మనకి ఇక్కడ సజెస్ట్ చేయమని అడుగుతుంది. మనం తీసుకోవచ్చనమాట. అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ వాళ్ళకి. ఏ కంపెనీ, ఏ బిజినెస్ అంటే టార్గెటింగ్ టాపిక్స్, ఏ టాపిక్స్ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ సర్వీసెస్. ఇంకా ఇందులో వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. కమర్షియల్, కన్‌స్ట్రక్షన్, కార్పొరేట్ ఈవెంట్స్, ఈమెయిల్, ఈ కామర్స్. మనం అంటే సర్వీసెస్ వీళ్ళందరికీ ఇవ్వచ్చు కదా! వీళ్ళందరిని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. హ్మ్. కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ వీళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్‌తో రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి కావాల్సిన రిలేటెడ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చునండి. యాప్స్ రిలేటెడ్‌గా తీసుకునే వాళ్ళందరిని. నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్ ఎక్కడ వీడియోస్ ఎక్కడెక్కడ మన యాడ్ ప్లేస్ అవ్వాలి. లైక్ ఈ వెబ్‌సైట్స్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ వెబ్‌సైట్సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఏ యూట్యూబ్ ఛానల్సో సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేటగిరీస్ ఉన్నాయి. విండో ఫోన్ యాప్సా ఇక్కడ అట్లా అడుగుతుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్ళీ ఇందులో కూడా మనకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. గేమింగ్ యాప్స్, హెల్త్, లైఫ్ స్టైలు అట్లా మనకి కావాల్సిన మనం ఎవరెవరికి సర్వీసెస్ ఇస్తున్నామో వాళ్ళందరిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఈ యాప్స్‌లో ఇవి వీడియోస్ బట్ ఇవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే రియల్ టైమ్‌లో మనం ఏం చేయాలంటే ఈ వెబ్‌సైట్స్‌ని మనము మాన్యువల్‌గా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. అక్కడ ఎవరు ట్రెండింగ్‌లో ఉన్నారు? ఎవరికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి? ఆ వెబ్‌సైట్ వాళ్ళు ఇప్పుడు లైవ్‌లో వీడియోస్ చేస్తున్నారా లేదా? వాళ్ళకి ఎలా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఒక వీడియోస్ చూసుకొని రీసెంట్‌గా ఒక 1 డేనో, 2 డేనో అయిందనుకోండి పోస్ట్ చేసి. పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోస్‌కి. అవన్నీ కూడా చెక్ చేసుకొని అలాంటి వీడియోస్ మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడంటే నేను నార్మల్‌గా చేస్తా. మామూలుగా మనం తీసి పెట్టుకోవాలి లిస్ట్ ఒక 10-15 వీడియోస్ కానీ, ఛానెల్స్ కానీ, మన నిచ్ కేటగిరీకి రిలేటెడ్‌గా. అప్పుడు మనకి ప్రాపర్‌గా అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ ఈ ప్రాసెస్ అంతా మనం చేయడమే. ఇదొచ్చేసి మనం సేఫ్‌గా ఉండాలంటే కన్ఫర్మ్ చేసుకోవాలి. అకౌంట్ సెక్యూరిటీ కోసం మన డీటెయిల్స్ సబ్మిట్ చేయమంటున్నాడు. ఇది తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి యాడ్ అప్ టు 15 ఇమేజెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు అన్నాడు. ఇక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకుంటాం మనం. అప్లోడ్ దగ్గరికెళ్ళేసి ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి అప్లోడ్ చేసినయి. అవి తీసుకున్నాం ఇక్కడ. తర్వాత ఇక్కడ మన లోగో ఇక్కడ వచ్చేసి హెడ్‌లైన్స్. ఇక్కడ మనం వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. మన వీడియోస్ ఏమన్నా రిలేటెడ్ వీడియోస్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించినయి ఆ వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సెర్చ్ యువర్ వీడియో. హ్మ్. హ్మ్. ఇట్లా మనం వీడియో కూడా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్‌లో. ఎందుకంటే ఇక్కడ మనకి యాప్స్ మీద యాడ్ ఎళ్తుంది, వీడియోస్ మీద ఎళ్తుంది, అలాగే వెబ్‌సైట్స్ మీద వెళ్తుంది కాబట్టి అన్ని రకాలకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి యాడ్ చేయాలి. అదే సెర్చ్ యాడ్స్‌లో అయితే మనం ఒక ఇమేజ్ యాడ్ చేసుకుంటాము. లేదంటే ఇమేజ్ కూడా అంత మెయిన్ రిక్వైర్‌మెంట్ ఉండదు. బట్ కంటెంటే అక్కడనమాట. టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఒక 15 టైటిల్స్, 4 డిస్క్రిప్షన్స్ ఇలా ఉంటాయి. బట్ ఇక్కడ డిస్‌ప్లే యాడ్ అంటే అన్ని వెబ్‌సైట్స్‌లో డిస్‌ప్లే అవుతుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్, లోగోస్ ఇవన్నీ కూడా ఇక్కడ అడుగుతుంది.
అలాగే హెడ్‌లైను, హెడ్‌లైన్స్ యాడ్ చేసుకొని ఇక్కడ మనం ఒక సింపుల్ యాడ్ కాపీ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడొచ్చేసి మనకి టైటిల్ వచ్చేసి 30 క్యారెక్టర్స్ ఇలా చేస్తుంది కదా! అక్కడ వరకు ఇచ్చేసింది. మళ్ళీ వచ్చేసి డిస్క్రిప్షన్ 90 క్యారెక్టర్స్ కదా! అవి మనకి ఇక్కడ ఇస్తుంది. హెడ్‌లైన్ 34 క్యారెక్టర్స్. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి క్యారెక్టర్స్. గ్రో యువర్ బిజినెస్. యాడ్ చేసే కొన్ని ఇవి వస్తూ ఉంటాయి. అండ్ లాంగ్ హెడ్‌లైన్ ఒకటి అడుగుతున్నాడు. ఇక్కడొచ్చేసి ఏ డిజిటల్ మార్కెటింగ్ మన వెబ్‌సైట్‌ని బేస్ చేసుకొని ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇక్కడొచ్చింది. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడున్న డిస్క్రిప్షన్‌ని యాడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ డిస్క్రిప్షన్. అండ్ లాంగ్ మల్టిపుల్ వెర్షన్స్. యెస్. అండ్ రైట్ లాంగ్ హెడ్డింగ్. ఇక్కడ హ్మ్. ఇక్కడ ఇంకా కొన్ని అడుగుతున్నాడు. వాటిని మనం యాడ్ చేద్దాం. లాంగ్ హెడ్‌లైన్స్. లాంగ్ హెడ్‌లైన్. ఇట్లా మనం యాడ్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. ఈ డిస్క్రిప్షన్స్ ఇవి రాస్తూ. బట్ అన్నీ కూడా ఇవ్వాలనేది ఫస్ట్ 3 వరకు పర్ఫెక్ట్‌గా ఉంటే సరిపోతది. మిగతాయన్నీ ఎలా ఉన్నా
ఇంకా అడుగుతూనే ఉంది. హ్మ్. అయిపోయింది. టాపిక్స్, కీవర్డ్స్, ఆప్టిమైజేషన్ టార్గెట్, యాడ్స్. ఇక్కడ ఒక యాడ్ అనేది క్రియేట్ అయింది మనది. ఇవన్నీ ఇక్కడ మనం క్రియేట్ చేసేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్లైన్స్ స్కోర్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ అండ్ రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్ అనేది ఇక్కడ మనకి ఓకే అయింది. యాడ్ క్రియేటివ్స్. ఇంకొక యాడ్ కావాలంటే మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. 2 యాడ్ కాపీస్ చేస్తాం కదా! అట్లా ఒకటంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ అక్కడి నుంచి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం మన రివ్యూ మనం ఏ యాడ్‌లో ఏమేమి చేసాము, ఇంకేమన్నా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా కంప్లీట్ యాడ్ అనేది మనకి క్రియేట్ అయింది. ఈ ఏ మ్యాటర్ ఉంది టార్గెటింగ్ దగ్గర సెగ్మెంటేషన్స్. ఎర్రర్ చూపించలేదు. ఇక్కడ వచ్చేసి మనం యాడ్ లైవ్ అవ్వాలంటే మనకు 1-2 డేస్ పడుతుంది. అంటే రివ్యూ కింద తీసుకుంటది. బట్ మనం ఏంటంటే ఇక్కడ
ఈ కోడ్ అనేది ట్రాకింగ్ కోడ్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి వెబ్‌సైట్‌లో వీళ్ళు ఇక్కడ మనకు కోడ్ ఇస్తారు. ఇన్‌స్టాల్ మాన్యువల్లీ అంటే ఈ కోడ్ ఇస్తాడు. ఈ కోడ్ తీసుకెళ్ళి మనం మన వెబ్‌సైట్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటేనే ట్రాకింగ్ అవుతదనమాట. అప్పుడే రీటార్గెటింగ్ చేయడానికొస్తది. ఈ కోడ్ నుంచి ఎంతమంది విజిట్ చేశారు, ఎంతమంది ఫార్మ్ ఫిల్ చేశారు, ఈ డేటా అంతా ట్రాక్ చేస్తది. అప్పుడు మనకి ఈ డిస్‌ప్లే క్యాంపెయిన్ అనేది వర్క్ అవుతదనమాట. లేకపోతే ఇది వర్క్ అవ్వదు. ఒకసారి మనకి ఒక వెబ్‌సైట్‌కి ఇప్పుడు యాడ్ క్యాంపెయిన్ చేస్తూ దీనికి సెట్ చేసామనుకోండి, ఇంక దీనికి పర్మనెంట్‌గా ఉంటదనమాట. ఇక్కడ ఎప్పుడు చేసినా డిస్‌ప్లే క్యాంపెయిన్ ఇదే కోడ్ నుంచి వస్తది. మళ్ళీ ఇంకొక వెబ్‌సైట్ చేయాలంటే ఇంకొక అకౌంట్ చేయాల్సిందే గానీ ఇక్కడ చేయడానికి రాదు. అంటే ఈ అకౌంట్‌లో ఈ కోడ్‌కి టార్గెట్ అవుతది. ఈ కోడ్ నుంచి ఎంతమంది వెబ్‌సైట్ విజిట్ చేశారు, ఎంతమంది ఏ పేజ్‌ని విజిట్ చేశారు, ఫైనల్‌గా కాంటాక్ట్ ఫార్మ్ ఫిల్ చేశారా లేదా, ఇలాంటియన్నీ కూడా డేటా అంతా గ్యాదర్ చేస్తదనమాట ఈ కోడ్. అప్పుడు మనకి డిస్‌ప్లే క్యాంపెయిన్ అనేది వర్క్ అవుతది. ఇప్పుడు ఇది మనం టెస్ట్ ఇన్‌స్టాలేషన్ అంటే మనం ఇది తీసుకెళ్ళి మన వెబ్‌సైట్‌లో పెట్టి అప్పుడు టెస్ట్ ఇన్‌స్టాలేషన్ అంతే సక్సెస్ అని వస్తది. అప్పుడు మనం మన యాడ్ క్యాంపెయిన్ సక్సెస్ అయినట్టు. ఏదైనా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ అక్కడ సక్సెస్ అవ్వదనమాట. ఆ ఎర్రర్స్ అన్నీ చూపిస్తది. ఇక్కడ డిస్‌ప్లే క్యాంపెయిన్ ఉంది కదా! ఎలిజిబుల్ ఇక్కడొచ్చేసి గోల్ టార్గెటింగ్ మిస్ అయింది అని చెప్తున్నాడు. ఇన్‌స్టాల్ అంటే ఇప్పుడు మన కోడ్ మిస్ అయిందనమాట. మన కోడ్ ఇస్తే అప్పుడు మన గోల్ రీచ్ అవుతది. అప్పుడు యాడ్ క్యాంపెయిన్ అనేది పర్ఫెక్ట్ ఉంటది. ఇదొకటే ఎర్రర్. ఇది మనం మన వెబ్‌సైట్‌లో పెట్టుకుంటే ఇంకా డేటా అంతా కలెక్ట్ చేసుకుంటది. అన్ని అకౌంట్ ఓకే, యాడ్స్ ఓకే, అమౌంట్ యాడ్ చేసుకోవాలి. ఈ 2 చేస్తే మనకి యాడ్ అనేది రన్ అవుతుంది. ఇట్లా యాడ్ రన్ అయినాక ఇప్పుడు మనము సెర్చ్ క్యాంపెయిన్ గనక రన్ చేసామనుకోండి, సెర్చ్ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు చాలామంది విజిట్ చేస్తారు. బట్ అందరూ ఫార్మ్ ఫిల్ చేయరు. ఫార్మ్ ఫిల్ చేయని వాళ్ళని ఈ కోడ్ ట్రాక్ చేస్తది. తర్వాత డిస్‌ప్లే క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు వాళ్ళకి యాడ్ చూపిస్తది. వాళ్ళు ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా, వాళ్ళు ఎలాంటి వెబ్‌సైట్స్ ఎక్కడైనా ఓపెన్ చేసినా వాళ్ళకి టార్గెట్ చేసి చూపిస్తూ ఉంటది. ఇది డిస్‌ప్లే క్యాంపెయిన్. ఇప్పుడు ఈ కోడ్ అనేది తీసుకుపోయి మనం వెబ్‌సైట్‌లో పెట్టుకుంటే వస్తది అంటున్నారు మీరు. ఆ! ట్రాకింగ్ అవన్నీ. అంటే అవును. ఒకవేళ మనకి వద్దు అన్నప్పుడు అది బ్లాక్ చేయడమే అంతే కదా! కోడ్ కామెంట్ చేస్తే సరిపోద్ది. ఏంటండి? ఇప్పుడు మనకి అంటే లైక్ ఎన్ని రోజులు నడవాలి అవన్నీ పెట్టాలి కదండీ! మనం డబ్బులు పెట్టినా కూడా డిస్‌ప్లే యాడ్స్‌లో హ్మ్. ఎన్ని రోజులు నడవాలి అవన్నీ పెడతాం కదా! మొత్తం మనం 1 మంతా, 15 మనం అదే టైమింగ్స్ సెట్ జేసుకోవచ్చు. మామూలుగా అసలు ఒకసారి పెట్టేసామంటే ఇంక మనం ఎప్పుడు డిస్‌ప్లే క్యాంపెయిన్స్ రన్ చేసినా సెట్ అయిపోతదనమాట. ఇప్పుడు ఆ కోర్ పెట్టకుండా డిస్‌ప్లే క్యాంపెయిన్స్ రన్ చేయలేమనమాట. అదే. కోడ్ ట్రాకింగ్ కోడ్ అనేది ఉండాలి. ఫేస్‌బుక్‌కైతే పిక్సెల్ యాడ్ చేసుకుంటాము. దీనికైతే ఈ కోడ్ అనలిటిక్స్ కూడా యాడ్ చేసుకుంటాం. మన వెబ్‌సైట్‌లో ట్రాక్ చేస్తది. ఈ కోడ్ ఒక్కసారి పెట్టి వదిలేసాము అంటే ఇంక మనం ఏ క్యాంపెయిన్స్ రన్ చేసుకున్నా ఓకే. అది ట్రాక్ చేస్తూ ఉంటది. మనం డిస్‌ప్లే క్యాంపెయిన్ చేసినప్పుడు వర్కౌట్ చేస్తదనమాట. ఒకవేళ డిస్‌ప్లే క్యాంపెయిన్ రన్ చేయలేదనుకోండి ఇంకా అదేం వర్క్ ఏమి ఉండదు దానికి. మనకేం చూపియదు. ఆ! ఓకే. అదేలే మనం అక్కడ అమౌంట్ పెట్టి రన్ చేస్తే గనుక మనకిక్కడ డేటా వస్తది అవునండి. వెబ్‌సైట్‌లో. అంతే వస్తది. లేకపోతే లేదు. ఓకే. అవును. ఇక్కడ ఒక క్యాంపెయిన్ ఓల్డ్ క్యాంపెయిన్ ఒకటుంటది చూస్తాను. ఎక్స్‌ట్రా తెరాక. ఇది ఓల్డ్ క్యాంపెయిన్స్. మేము ప్రీవియస్‌గా రన్ చేసిన క్యాంపెయిన్స్. ఇక్కడ క్లిక్స్, కన్వర్షన్స్ ఇవన్నీ గూడా ఇక్కడ చూపిస్తుందనమాట. అంటే జస్ట్ మనం క్యాంపెయిన్స్‌లోకెళ్ళేసి క్యాంపెయిన్స్ ఇక్కడికొచ్చేస్తే ఇక్కడ మనకు డేటా కనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి పర్ డేకి 1000 రూపీస్ పెట్టారు.
ఇదొచ్చేసి ఇప్పుడు ఓల్డ్ క్యాంపెయిన్స్‌లండి. మార్చ్ ఇది ఫస్ట్ మార్చ్. మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ 31 ఇంకా డీటెయిల్స్ చూపిస్తుందనమాట. మన ఇది వచ్చేసి సెర్చ్ క్యాంపెయిను. ఇక్కడొచ్చేసి 72.8 ఆప్టిమైజేషన్ స్కోర్ ఉంది. ఇది క్యాంపెయిన్ టైప్ సెర్చ్ క్యాంపెయిన్. ఇంప్రెషన్స్ పర్ డేకి ₹1000 పెడితే మనకి 6000 అది ఆల్మోస్ట్ 7000 టైమ్స్ ఇంప్రెషన్ అంటే మన యాడ్ చూపిచ్చింది గూగుల్‌లో. అండ్ 6000 టైమ్స్ చూపిస్తే 725 టైమ్స్ క్లిక్ చేశారు. 725 మెంబర్స్ క్లిక్ చేశారు మన యాడ్‌ని. తర్వాత ఇంటరాక్షన్స్ అంటే ఓన్లీ 10% ఇంటరాక్టింగ్ రేట్ వచ్చింది. యావరేజ్ కాస్ట్ పర్ క్లిక్‌కి ఎంతొచ్చిందంటే ₹41 పడిందనమాట. టోటల్ కాస్ట్ మంత్లీ అంతా ఇది వచ్చేసి 29,000 అంటే ఆల్మోస్ట్ 30,000 పడింది. ఇదొచ్చేసి మాన్యువల్ సీపీసీ పెట్టాం. అంటే మాన్యువల్‌గా మనం కాస్ట్ పర్ క్లిక్ మనం పెట్టుకున్నాం. ఇదొచ్చేసి మాక్సిమం కన్వర్షన్స్ అంటే ఇది ఆటోమేటిక్ బిడ్డింగ్ అనమాట. ఇది మాన్యువల్ బిడ్డింగ్ పెట్టాం. క్లిక్స్ 725 వచ్చినాయి. కన్వర్షన్ రేటు ఒక్కొక్క లీడ్ కన్వర్షన్ కాస్ట్ వచ్చేసి ₹81 పడింది అనమాట. కన్వర్షన్ కాస్ట్. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఈ రిపోర్ట్ అంతా తీసుకొని. ఇక్కడ వచ్చేసి 89 కన్వర్షన్స్ అంటే 89 మెంబర్స్ ఫిల్ చేశారనమాట ఫామ్. ఇట్లా ఇప్పుడు రన్ చేస్తున్నారో రీసెంట్‌గా లేదో చూద్దాం. ఇప్పుడైతే మనం హ్యాండిల్ చేయట్లే గానీ. ఓకే. 39 కన్వర్షన్స్ జరిగినాయి ఆగస్ట్‌లో. కన్వర్షన్ కాస్ట్. ఇవి వచ్చేసి కాస్ట్ పర్ క్లిక్‌కి కన్వర్షన్స్ 39 కన్వర్షన్స్ అయినాయి. కాస్ట్ ఆర్ కన్వర్షన్స్ అని యావరేజ్‌న ఇట్లా క్యాలిక్యులేట్ చేసాడు. అంటే ఈ వచ్చిన లీడ్స్‌కి ఈ అమౌంట్‌కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవి ఆగస్ట్‌లో మొత్తము ₹12,000 స్పెండ్ చేశారు వీళ్ళు. డైలీ రన్ అవ్వలేదు యాడ్. కొన్ని రోజులు రన్ చేశారు. కొన్ని రోజులు రన్ చేయలేదు. ఇక్కడొచ్చేసి టోటల్ ఇంప్రెషన్స్ 5,000 కాస్ట్ వచ్చేసి 12,000 అండ్ కన్వర్షన్స్ 39 అండ్ క్లిక్స్ వచ్చేసి 449 అంటే 449 క్లిక్స్ వచ్చినాయనమాట. ఇన్ని ఇంప్రెషన్స్ 5,000 టైమ్స్ యాడ్ చూపిస్తే 450 టైమ్స్ క్లిక్ చేశారు. ఇది కూడా అన్నిటికి సేమ్ ఇలానే వస్తుందని ఏమి ఉండదు. ఇది వచ్చేసి చాలా రేర్ అనమాట. చాలా తక్కువ మంది ఈ సర్వీసెస్‌కి రిక్వైర్మెంట్ ఉంటది వీళ్ళది. ఈ చాలా తక్కువ మంది నేర్చుకుంటారు పవర్ యాప్స్ కోర్స్. రిమైనింగ్ కోర్సెస్ అయితే అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. కానీ కాస్ట్ ఎక్కువ ఉంటది అనుకుంటున్నా పవర్ యాప్స్. ఓవరాల్‌గా కాస్ట్ ఎక్కువ ఉంటదండి గూగుల్ యాడ్స్‌కి. ఏదైనా గాని. ట్రైనింగ్‌కి కూడా కాస్ట్ ఎక్కువేమో కదా! పవర్ బిఐకి. ఏంటండి? ట్రైనింగ్ కాస్ట్ కూడా ఎక్కువేమో కదా! పవర్ బిఐకి. అంత ఏం లేదండి. 15,000 అట్లానే ఉంది. ఓకే. వాళ్ళేం పెద్ద కాస్ట్ ఏం లేదు గానీ, కాకపోతే లీడ్స్ అనేవి ఫేస్‌బుక్ త్రూ అయితే అసలు రావట్లేదు. గూగుల్ యాడ్స్‌లోనే వస్తున్నాయి గానీ, కాస్ట్ అనేది ఎక్కువ పడతది. మళ్ళీ తర్వాత వాళ్ళ వచ్చిన లీడ్స్ కూడా అన్నీ కన్వర్ట్ అవ్వాలనేం ఉండదు కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అట్లా మనకి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువే పడుతుంది. కాకపోతే ఏంటంటే మనము మన దగ్గర ఉండాలి.
అనలిటిక్స్ అన్నీ ఉండి కంప్లీట్‌గా అనాలిసిస్ చేస్తూ ఉంటేనే స్టెప్ బై స్టెప్ అర్థమవుతది. ఇది ఫేస్‌బుక్ లాగా అంత ఈజీగా ఉండదు గానీ, బట్ మనకి యాడ్స్ కనుక రన్ అవ్వలేదంటే ఇక్కడేంటంటే ఫేస్‌బుక్‌కి ఎవరు కస్టమర్ సపోర్ట్ ఉండదు. బట్ గూగుల్ యాడ్స్‌కేంటంటే కస్టమర్ సపోర్ట్ ఉంటదనమాట. మనం కాల్ చేస్తే మనం షెడ్యూల్ టైమ్ వాళ్ళు టైమ్ ఇస్తారు. ఆ టైంలో షెడ్యూల్ చేసుకుంటే కాల్ చేసి ఏమన్నా మనకి అమౌంట్ ఎక్కువ స్పెండ్ అవుతున్నా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ సెట్ ఎలా చేసుకోవాలనేది మనకు గైడెన్స్ కూడా ఇస్తారనమాట. కాకపోతే ఏంటంటే, వాళ్ళెలా అంటే ఎక్కువ అమౌంట్ పెట్టేలానే ఉంటది చాలా వరకు. హ్మ్. కొంచెం ఏందంటే, మన ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో మనము వర్క్ చేస్తూ తగ్గించుకోవచ్చు. ఓకే. అదిలే ఒక్కసారి సెటప్ చేసుకుంటే మన ఇష్టం వచ్చినప్పుడు యాడ్ రన్ చేసుకుంటూ ఉండొచ్చు కదా! అవును. కాకపోతే ఏమవుతదంటే, ఫస్ట్ 15 డేస్ మనం అసలు కదిలీయకూడదు ఇంకా ఆ యాడ్‌ని. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొన్ని రోజులు వాళ్ళని హైడ్ చేసుకొని యాడ్స్ చేయించేసుకొని, అది మళ్ళీ వాళ్ళకి కావాలన్నప్పుడు రన్ చేసుకుంటూ ఉండొచ్చు కదా! చేసుకోవచ్చు. యాడ్ సెటప్ చేసుకొని ఫస్ట్ కొన్ని రోజులు రన్ చేసుకొని, మళ్ళీ స్టాప్ చేసుకొని, మళ్ళీ అవును. అన్నీ చేసుకోవచ్చు. హ్మ్. అదే సేమ్ ఒకటే ఉంటే ఒకటే టెక్నాలజీ ఉన్నదనుకో వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు కదా! హ్మ్. హ్మ్. ఎందుకంటే మొత్తం ఒక ది అదేంటి డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని మొత్తం హైడ్ చేసుకొని కంటిన్యూయస్‌గా పే చేయడం కన్నా, అవును. వాళ్ళకి కావాల్సినవి చేయించుకొని అట్లా కూడా ఉంటది కదా! చాలా మటుకు. అవును. ఇక్కడ యాడ్ ఉంది గానీ, యాడ్ ఏం రాలేదు. డిస్‌ప్లే అవ్వట్లేదు. హ్మ్. అదే వాళ్ళు లిమిటెడ్ అని పెట్టుకున్నారు కదా! ఎన్ని చెప్పినా. ఇక్కడొచ్చేసి learnedsec.com ఇదిగోండి ఇది. ఓకే. లాస్ట్‌లో వచ్చింది. పవర్ యాప్స్ పవర్ ట్రైనింగ్. యాప్స్ ఆన్‌లైన్ కోర్స్. ఆన్‌లైన్ పవర్ యాప్స్ ట్రైనింగ్ అని పెట్టారు హ్మ్. కీవర్డ్. హ్మ్. షార్ట్ షేప్ పాయింట్ కోర్స్. ఇక్కడొచ్చేసింది. ఇక్కడేమో రిమైనింగ్ కోర్సెస్ ఉన్నాయి. పవర్ యాప్స్ ఆన్‌లైన్ హ్మ్. ఎన్రోల్ ఇన్‌స్ట్రక్టర్ లీడ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ కోర్స్ అని ఇక్కడ కొన్ని పెట్టారు యాడ్‌కి. హ్మ్. హ్మ్. ఇది వచ్చేసి ల్యాండింగ్ పేజ్. హ్మ్. 20% బడ్జెట్. ఇట్లా మనం డిజైన్ చేసుకొని ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసుకుంటే ఇంకా మనం ఈజీగా ఇది కంటిన్యూ చేసుకోవాలి. అదే గూగుల్‌లో చేస్తున్నారు. అవును. చూడండి ఇది కూడా సెటప్ చేసుకోండి ఊరికే యాడ్. హ్మ్. ఇదొకటి సెర్చ్ ఒకటి అదొకటి. సెర్చ్ ఇంకా రేపు వచ్చేసి వీడియో యాడ్ చెప్తా. తర్వాత మనము షాపింగ్ యాడ్స్ చూద్దాం. ఈ 4 అయితే కంప్లీట్ అయిపోతది ఇది. మిగతాయి అవసరం లేదా? మొత్తం అరౌండ్ 4, 7 ఉన్నట్టుంది మొత్తం. మాక్సిమం ఇవేనండి. అంటే ఇంకోటి పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ అది. హ్మ్. అది ఏఐ క్యాంపెయిన్ అనమాట. మీరు జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే సెట్ చేసేసుకోవచ్చు అది. ఓకే. వాళ్ళే అడుగుతారు ఏం కావాలని. మీరు డీటెయిల్స్ ఇచ్చేస్తే అదే సెటప్ చేసి ఇచ్చేస్తది. ఇప్పుడు మనం టైటిల్స్, డిస్క్రిప్షన్స్ అన్నీ ఇచ్చామనుకోండి. హ్మ్. సెపరేట్‌గా మనం ఏఐ నుంచి తీసుకొని ఇస్తున్నాం కదా! బయట నుంచి ఇస్తున్నాము. కానీ అక్కడ అవసరం ఉండదనమాట అంతే. హ్మ్. ఇంకా ఇవి 4 మాక్సిమం షాపింగ్ యాడ్స్, సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్, వీడియో యాడ్స్ ఇవి 4 చూస్తారు మాక్సిమం అన్ని కంపెనీస్‌కి కూడా. యూట్యూబ్ యాడ్స్ ఇవ్వాలంటే వీడియో యాడ్స్. అండ్ హ్మ్. రీటార్గెట్ చేయాలనుకుంటే డిస్‌ప్లే యాడ్స్. నార్మల్‌గా అయితే సెర్చ్ యాడ్స్ ఎక్కువ ప్రయారిటీ ఉంటది. సెర్చ్ యాడ్స్ ఒకటే. మీరు ఓకే. కామర్స్‌కెళ్తే అప్పుడు షాపింగ్ యాడ్స్ ఉంటాయి. ఓకే. కామర్స్ సైట్స్‌కి చేస్తే షాపింగ్ యాడ్స్ లేకపోతే అవసరం లేదు. హ్మ్. సెర్చ్ యాడ్స్ అనేది మేజర్. సర్వీసెస్‌కి ఎక్కువ సెర్చ్ యాడ్సే యూజ్ చేస్తారు. ఈ రీటార్గెటింగ్ ఎవరు చేస్తారంటే ఎక్కువ అమౌంట్ ఉండి వాళ్ళు బడ్జెట్ ఉన్నోళ్ళు, మార్కెటింగ్ ఎక్కువ వాళ్ళ బ్రాండ్‌ని ఎలాబరేట్ చేయాలనుకున్నోళ్ళు డిస్‌ప్లే క్యాంపెయిన్స్‌కెళ్తారు. కానీ నార్మల్‌గా లీడ్స్ కోసం అయితే డిస్‌ప్లే క్యాంపెయిన్‌కెళ్లరు. ఓకే. వాళ్ళు ఆల్రెడీ బాగా మంచి ఎస్టాబ్లిష్ అయ్యుండి మార్కెట్‌లో వాళ్ళకి లీడ్స్ బాగొస్తున్నాయి అనుకోండి. ఇంకా కొంచెం ఇప్పుడు బ్రాండ్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇక రీటార్గెటింగ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు. ఓకే. మేజర్‌గా సెర్చ్ ఒకటి ప్రాపర్‌గా వస్తే ఇంక రిమైనింగ్ పెద్ద కష్టమేమి ఉండదు. ఓకే అండి. 1 మినిట్ అండి. యాక్చువల్‌గా నేను కొంచెం అదే
వేరే దానికి ఆ రోజు కీవర్డ్స్ సెర్చ్ చేసుకోమని చెప్పారు గదా మీరు. హ్మ్. హ్మ్. అవి సెర్చ్. చేశాను. అంటే నేను పిజ్జా అనే దాన్ని తీసుకొని చేశాను. హ్మ్. హ్మ్. సో, ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తా చూడరండి. ఆ! చేయండి. స్టాప్ చేస్తున్నాను. ఇదిగోండి. కనిపిస్తుందా అండి? హ్మ్. హ్మ్. ఈ లో కీవర్డ్ 1,000 టు 10,000 ఇలాంటివి తీసుకోవచ్చు కదా కీవర్డ్స్? ఆ! తీసుకోవచ్చండి. పిజ్జా. ఆ! మంచిగానే 1000 ఉందంటే ఓకే పర్లేదు. ఓకే. మరి అలాంటివి కొన్ని 100-10 తీసుకుంటున్నాను. అంటే మరీ తక్కువ గానీ 10-100 అంటే అదే దీంట్లో తీసుకోమంటే తీసుకున్న డెలిషియస్ పిజ్జా ఇవే కదా అంటే మీరు అంటే మామూలుగా జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నారు అంతేగా? మీరు మొన్న అదే చెప్పారు కదా! ఒక కీవర్డ్ సెర్చ్ చేయమని చెప్పేసి ఒక 10 అంటే కీవర్డ్స్ అదేలెండి. మామూలుగా అంటే మీకు రిలేటెడ్ ఫీల్డ్ కాకుండా మీరు మామూలుగా ఏదో ఒకటి తీసుకుంటున్నారు అంతే. తీసుకున్నా. అదే జస్ట్ నాకు ఐడియా కోసమని. హ్మ్. బెస్ట్ పిజ్జా నియర్ మీ అని 10,000-100,000 లో లో కాంబో. ఉంది. అవును. సో, ఇలాంటివి తీసుకున్నా 1,000-10,000 సిటీస్. మీడియమే తీసుకోండి. లోనే తీసుకోండి. మీడియం కూడా అంత టార్గెట్ చేయొద్దులెండి. అదే గదండీ! సేమ్ ఇదే టెక్నిక్ గదా! ఫాలో అవ్వడం అయితే. హ్మ్. హ్మ్. ఇంకొకటి యాక్చువల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇప్పుడు జూషినా గానీ, అందులో చాలా తక్కువొస్తున్నాయి యాక్చువల్‌గా. అవునవును. కొన్ని వీటిలకి తక్కువుంటాయి. కొన్ని వాటికి కీవర్డ్స్ ఉన్నా కూడా అన్నీ మీడియం, హైలోనే ఉంటాయి కానీ లోలో దొరకవు. అవునవును. తక్కువున్నాయి. అయినా లో గూడా చాలా తక్కువ. 10-100 హ్మ్. దానికి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ వాటికి సెర్చ్ చేస్తే హుహు. హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి అవి చాలా తక్కువొచ్చినాయి యాక్చువల్‌గా. హ్మ్. అంటే సెర్చింగ్ అయితే ఇదే గదా! అంటే కొన్ని దొరకట్లేదు. లో ఉండట్లేదు దాంట్లో అయితే. మెయిన్‌లీ హెల్త్ ఇన్స్యూరెన్స్ వాటిలల్లో అయితే. హ్మ్. అదే మొన్న సెర్చ్ చేసి పెట్టమన్నారు. దీంట్లోయి ప్లస్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒకటి, ఇదొకటి సెర్చ్ చేసి పెట్టాను. హ్మ్. యాక్చువల్ ఫ్రెండ్ వాళ్ళది ఉందన్నమాట పిజ్జాది. హుహు. వాళ్ళది ఉంది. అయితే మరి అదే ఉందా లేదా కనుక్కుందాం అంటే అదేమో బిజీ ఉంటుంది. హ్మ్. అదే హెల్త్ ఇష్యూ ఉందంట అమ్మాయికి ప్రాబ్లమ్ అవుతుంది అంటున్నది. హ్మ్. అదే జస్ట్ మామూలుగా మనం కొంచెం చేసినా కూడా ఎక్స్‌పీరియన్స్ వస్తది కదా! అనేసి అదే చూస్తున్నా. అదే అండి. వస్తది కదా! అదే అట్లనే చూస్తుంటే అదేమో బిజీగా ఉంది. నాకేమో హ్మ్. మనకి డైరెక్ట్‌గా అడుగుదాము ఎప్పుడో సెర్చ్ చేస్తాను చూస్తున్నా. హ్మ్. ఆమె హాస్పిటల్ అటు ఇటు తిరుగుతుంది. బిజీగా ఉంది. ఓకే. ఓకే. పిజ్జా పెట్టారు. ఒక 20,00,000, 40,00,000 పెట్టి పెట్టారు. హ్మ్. ఎన్ బ్రాండ్ మరి అదే ఉన్నారా ఎవరైనా ఎన్ మాకి ఏంటి ఫోటోలు పెట్టారా? ఆ! పిజ్జాది ఫిగారో అని చెప్పి యూఎస్ బ్రాండ్ అది యాక్చువల్‌గా. హ్మ్. దానికి 40,00,000 పెట్టి పెట్టారు. అమ్మో! 40,00,000 దానికి? పిజ్జా బ్రాండ్‌కా. ఓకే. అదే ఉన్నారా ఏంటి అసలు? ఆ! అట్‌లీస్ట్ చేయొచ్చు గదా! మనకి మళ్ళా యూజ్ అయితే వస్తే హ్మ్. ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఒకవేళ వాళ్ళకి వర్కౌట్ అయితే వాళ్ళే షేర్ చేస్తారు గదా! అని చెప్పి చూస్తున్నా. హ్మ్. నేనదే మాట్లాడదాం అంటే అదేమో బిజీగా ఉంది. హుహుహు. చెప్పాను ఇట్లా ఆమెనే అడిగిన, అమ్మాయినే అడిగిన. హ్మ్. నేర్చుకుంటావా డిజిటల్ మార్కెటింగ్ అంటే హ్మ్. ఆమె హెల్త్ ఇష్యూలో ఇగ ఇప్పుడైతే నేర్చుకోను అన్నట్టు చెప్పింది. ఓకే. ఓకే. సర్లే అదే నేనే చూద్దాము ఒకసారి. మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఒకవేళ వర్కౌట్ అయితే వాళ్ళే షేర్ చేస్తారు కదా! అని చెప్పి చూస్తున్నా యాక్చువల్‌గా. అవునులెండి. ఫస్ట్ ఒక